వాళ్ళతో కలిసి భోజనం చేస్తే మనకి దేవుడు అన్ని ఇచ్చినాడు, పాపం వాళ్ళకి కళ్ళు ఇవ్వలేదు. మేము సగర్వంగా మా గుండె మీద చేసుకునేటటువంటి ఒకటి గొప్ప అవకాశాన్ని మన అనిరుద్ రెడ్డి అన్న గారు ఖచ్చితంగా కల్పిస్తారని నమ్ముతూ, అలాంటి వాళ్ళతో తింటే మనకు కూడా మన స్థాయి ఏందో ఆ దేవుడు మనకు చూపిస్తాడు. కాబట్టి వాళ్ళతో 3 నెలలకు ఒకసారి, ఈరోజు వేదిక పైన మీకు చెప్తున్నాం, క్యాంప్ ఆఫీస్ ఉన్నది మన జడ్చల క్యాంప్ ఆఫీస్లో 3 నెలలకు ఒకసారి వాళ్ళని పిలిచి మాకు భోజనం, వాళ్ళతోని నేను భోజనం పెట్టిస్తాను, నేను వాళ్ళతోని భోజనం చేయాలని నాకుంది. ఇప్పటి నుంచి ఇది సాంప్రదాయంగా క్యాంప్ ఆఫీస్లో 3 నెలలకు ఒకసారి వాళ్ళతోని భోజనానికి నాతోని నేను ఏర్పాటు చేస్తాను. మీరు వాళ్ళని వచ్చేటట్టు మీరు బస్సు పెడతారు, బస్సు లేకుండా నేనే పెట్టిస్తాను బస్సు, వాళ్ళని పిలవాల్సిందే కోరుతున్నాను. నాయకులకు కూడా చెప్తున్నాను, అట్లా మీతో కూడా భోజనం చేసి వాళ్ళతో కూడా బస్సులు మనీ, కానీ బస్సులు మహబూబ్నగర్ పోతున్నాయి, చర్చలు ఆగుతలేవో తర్వాత మాట్లాడదాం. మన బస్సులు ఇక్కడ ఆగాలి, అది కూడా టైం దగ్గరకు వస్తుంది. కాబట్టి ఈరోజు నిజంగా ఆనందంగా ఉందన్న. ఈరోజు మీ అందరితోని వాళ్ళతోని భోజనం చేసినందుకు తృప్తిగా ఉంది, కడుపు నిండినట్టుంది. నేను వాళ్ళకి అండగా నిలబడతాను. మీరు కమ్యూనిటీ వాళ్ళందరూ ఎంఆర్ఓ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి వీళ్ళ కోసం, సరే మీరు ఎక్కడైనా నేను మాట్లాడి మీకు చేసేదని నేను చూస్తాను. మీకు గవర్నమెంట్ నుంచి కూడా పథకాలు కూడా ఏవైతే రావాలో మీకు కంపల్సరీ 3-5% రిజర్వేషన్ మనకు ఉండాలి సార్. కంపల్సరీ అంటే మనకి ఇందిరమ్మ ఇల్లు 100 అలాట్ అయినాయి అనుకోండి, 5 కంపల్సరీ డిజబుల్స్కి ఇవ్వాలి, 5 హౌసెస్. అది రూల్ సార్, అది ఇంప్లిమెంట్ చేయాలి సార్ కంపల్సరీ. మీకు ఎందుకు నేను దగ్గరుండి మీకు ఏవేవి రావాలో వచ్చేటట్టు నేను చూసుకుంటాను. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు దయచేసి మీరందరూ ఏమి ఇది వస్తుందా అది వస్తుందా ఇప్పుడు వస్తుందా అనుకోకండి. అన్నీ ఇప్పుడు వస్తాయి, అన్నీ వచ్చేదానికే మేము వచ్చినాం, అన్నీ ఇప్పించేదానికే మేము ఉన్నాం, అన్నీ వస్తాయి. మీరు మీకు ఈరోజు అన్నదాత జనార్దన్ అన్న గారికి ఒకసారి అందరు చెప్పట్టు కొట్టి, అవును కానీ నాకు ఇంతమంది వస్తుందని చెప్పలే, రా అన్నాడు అంతే. నేను మెల్లగా రావచ్చు కదా అని చెప్పేసి అవన్నీ ప్రోగ్రామ్ చేసుకుంటూ వచ్చి, అందుకే క్షమించండి అంటున్నాను. నెక్స్ట్ టైం ఈ పొరపాటు చేయను. నాకు అదృష్టం మీతో కూర్చొని తిన్నాను, నాకు అదృష్టం మీకు కాదు, నాకు అదృష్టం. స్థానిక శాసనసభ్యులు ఇంకా డైనమిక్ ఇప్పటిదాకా మనం ఆశీర్వదించిన అనిరుద్ సార్ను సన్మానించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా? కాబట్టి అన్నగారిని గట్టిగా చెప్పచ్చు. అదేవిధంగా గంట జనార్దన్ రెడ్డి గారిని గౌరవ శాసనసభ్యులు మన అనిరుద్ రెడ్డి గారు సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. శాలువా జనార్దన్ రెడ్డి గారు 215 లూయిస్ బేల్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎంతో మంది మీ తల్లిపాలు తాగి మనం గొల్లు పెంచుతాం, అలాగే తల్లిపాలు తాగి తల్లి రుణం తీర్చుకుంటాం. అలాగే తల్లి రుణం తీసుకునే దిశలో మన అనిరుద్ రెడ్డి అన్న అమ్మ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ గా ఉండి గత కాలం నుంచి సేవలు అందిస్తున్నారో, అలాగే వాళ్ళ అన్న మార్గంలో నడుస్తూ ఈ రోజు ఒక కుటుంబ బాధ్యతగా కాంగ్రెస్ నాయకత్వాన్ని గౌరవిస్తూ ఈ రోజు మన చర్చలలో ఎవ్వరూ ఊహించని రీతిగా ఎమ్మెల్యేగా గెలవడం అనేది మనందరి గొప్ప వరంగా భావిస్తూ, జడ్చలలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మొట్టమొదట లూయిస్ బేల్ జరుగుతున్నటువంటి ఈ యొక్క వేదికకు మనందరికీ ఒక పెద్దన్నగా వచ్చినటువంటి, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన అనిరుద్ రెడ్డి అన్న గారికి మా జడ్చల అందుల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సార్ ఇప్పుడే మా రగన్న చెప్పినట్టుగా ఈ యొక్క జడ్చల నియోజకవర్గంలో ఏదైతే మనకు ముఖ్యమైనటువంటి కూడలు ఉంటుందో అటువంటి ప్రదేశాన్ని మాకు కేటాయించినా లేదా మీరే పెద్ద మనసు చేసుకొని అక్కడ ఒక విగ్రహం ఏర్పాటు చేస్తే ఈ భారతదేశ చరిత్ర ఒక స్వర్ణగతంగా మిగులుతుందని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం సార్. అలాగే యావత్ భారతదేశంలో వికలాంగులు కోరుకుంటున్నటువంటి ఒకే ఒక కోరిక, దివ్యాంగులము అధికారికంగా రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్ష ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఆకాంక్షను మన రేవంత్ అన్న మన పాలమూరు జిల్లా మన ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా మా గురించి తెలుసు, దివ్యాంగుల బాధలు మా టాలెంట్ అన్ని తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి మేము ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లాంటివి అడగం సార్. ఏదైతే ప్రభుత్వం వల్ల గౌరవంగా గవర్నర్ కోటాలో ఏదైతే ఒక ఎమ్మెల్సీ కోటా ఉంటుందో ఆ యొక్క కోటాను దివ్యాంగులకు ఇచ్చి కాంగ్రెస్ మొట్టమొదటిగా ఒక అందరికీ ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి ఘనత మాది అని మేము సగర్వంగా మా గుండె మీద చేసుకునేటటువంటి ఒకటి గొప్ప అవకాశాన్ని మన అనిరుద్ రెడ్డి అన్న గారు
ఖచ్చితంగా కల్పిస్తారని నమ్ముతూ ఒక రెండు విషయాలు సార్. ఇక్కడ ఉన్నటువంటి మన చర్చలలో భారతదేశానికి ఆదర్శమైనటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా మా టింగిర్కర్ వెంకటేష్ ఆర్జే సార్, అలాగే రాఘవేంద్ర రెడ్డి గారు మొట్టమొదటిగా పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి, అలాగే నేను కూడా మొట్టమొదటిగా అసలు పిహెచ్డి గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి అందులో నేను ఒకరిని. అంటే మన చర్చలలో ఇంత గొప్ప వ్యక్తులు ఉన్నాం కాబట్టి మీరు నిత్యం మాకు మీ దగ్గర నుంచి ఎటువంటి ఆర్థిక సహకారం అడగం సార్. మీ నుంచి ఎప్పుడు మేము ఒక మాట సహకారం అడుగుతాం కాబట్టి మేము ఎప్పుడు పిలిచినా తమ్ముడు అని మీరు పలకరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఒక్కసారి మరోసారి డాక్టర్ లూయిస్ బ్రెయిల్ గారికి ఇది నిజంగా జట్టల్లో ఇచ్చేటటువంటి ఘనమైన నివాళులను తెలియజేసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. 35 లాంగ్వేజ్ ఇష్యూ వద్దు వీళ్ళకు. అసలు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్షన్ వీళ్ళు కోరుకోవట్లేదు. సౌత్ ఇండియాలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎగ్జామ్షన్ లేదు. వీళ్ళు ఇప్పుడైతే మీ ముందర స్టూడెంట్స్ ఉన్నారో నిజంగా చెప్తున్నాను, దే ఆర్ వెరీ బ్రిలియంట్ ఇన్ ద మ్యాథమెటిక్స్ బ్రిలియంట్ ఉన్న వాళ్ళు లాంగ్వేజ్ ఎగ్జామ్షన్ ఇస్తే హిందీ ఇవ్వాలన్నా, తెలుగు ఇవ్వాలన్నా, ఇంగ్లీష్ ఇవ్వాలన్నా, ఇంగ్లీష్ ఎగ్జామ్షన్ ఇస్తే మీరు ఎస్ఎస్సీ రాయాల్సిన అవసరం లేదు అంటున్నారు. చాలా తప్పు. ఇప్పుడు నేను స్టేజ్ మీద కూర్చోగానే నాకు ఎస్ఎస్సీ బోర్డు నుంచి ఒక కాల్ వచ్చింది, మీరు ఎగ్జామ్షన్ వద్దు అని రాశారు, అట్లెట్లా వద్దు అంటే ఏమి ఆధారం మీకు అని. నేను రేపు వెళ్ళి దాంతో మాట్లాడతాను. కానీ అది వద్దు సార్. యాక్చువల్గా లాంగ్వేజ్ ఎగ్జామ్షన్ అనేది విజువల్ హ్యాండిక్యాప్. అసలు విజువల్ హ్యాండిక్యాప్ అంటే టంగ్ బాగుండాలి, నోరు బాగుండాలి. ఇప్పుడు మా స్టూడెంట్స్ చూస్తున్నారు, అసలు మీ బ్రహ్మాండంగా మేము కనుమరుగవుతున్న సమయంలో వాళ్ళు పైకి వస్తున్నారు. కనుక మీరు డైనమిక్ ఎమ్మెల్యేలంతా మన మాపురాల్లో ఉన్నారు. ఇప్పుడు డైనమిక్ ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ డైనమిక్ ఉన్న వాళ్ళంతా మాపురాల్లో ఉన్నారు. కనుక ఒకసారి మీరు నడుచుకుంటే సార్ అది వెరీ ఈజీ ప్రాసెస్. ఇంకా ఈ రెండు ఏమన్నా నేను అంతకన్నా ప్రపోజల్ పెట్టదలుచుకోలేదు. ఈ మా విద్యార్థుల యొక్క ఆహ్వానాన్ని మన్నించి చర్చలు మొట్టమొదటిసారి చర్చల్లో జరుగుతుంది. ఎప్పుడు మాపురాలు జరిగేది. ఇంత గ్రాండ్గా సక్సెస్ఫుల్ చేసిన వారికి ఎందుకంటే మీ హ్యాండ్లో ఫస్ట్ టైం ప్రోత్సహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చూస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.